అర్ధ సౌమ్యత. అర్ధ సౌమ్యత అని అంటే దీనికే ఇంకొక పేరు అర్ధోత్కర్ష. దీనికే ఇంకొక పేరు అర్ధ గౌరవము. అర్ధోత్కర్ష లేదా అర్ధ గౌరవము. అర్ధోత్కర్ష లేదా అర్ధ గౌరవము. రైట్. ఇది అర్ధ సౌమ్యత. అర్ధ సౌమ్యత అని అంటే పూర్వకాలములో నిందార్థము లేదా చెడు అర్థములో ప్రయోగింపబడినటువంటి పదము నేడు గౌరవార్థాన్ని సంతరించుకున్నట్లయితే ఆ పదములో కలిగినటువంటి మార్పును ఏమంటారు అని అంటే అర్ధ సౌమ్యత లేదా అర్ధోత్కర్ష లేదా అర్ధ గౌరవము. ఇది పూర్వకాలములో నిందార్థములో లేదా చెడు అర్థంలో ప్రయోగింపబడినటువంటి ఒక పదము నేడు గౌరవార్థాన్ని సంతరించుకున్నట్లయితే ఆ పదములో కలిగినటువంటి మార్పును అర్ధోత్కర్ష లేదా అర్ధ గౌరవం లేదా అర్ధ సౌమ్యత అని అంటారు. రైట్. ఉదాహరణ చూద్దాం. సభికులు అని అంటే పూర్వకాలములో జూదం ఆడేవారిని సభికులు అనేవారు. జూదం ఆడేవారు. ఈ జూదం ఆడే వాళ్ళను ఒక నిందార్థంలో ఒక చెడు అర్థంలో చూసేటువంటి వాళ్ళు. అంటే ఈ సభికులు అనేటువంటి పదము పూర్వకాలంలో వాడారు అని అంటే ఒక చెడు అర్థంలో ఒక నిందార్థంలో వాడేటువంటి వారు. కానీ నేడు సభికులు అనేటువంటి పదము గౌరవార్థంలో వాడుతున్నారు. సభలోని వారు, కొలువులోని వారు అనేటువంటి అర్థంలో వాడుతున్నారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు అంటే ఎవరైతే సభలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కొలువులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను సభికులు అనేటువంటి ఒక గౌరవార్థంలో వాడుతున్నారు. పూర్వకాలంలో నిందార్థంలో వాడబడినటువంటి సభికులు అనేటువంటి పదము నేడు ఒక గౌరవార్థంలో వాడబడుతుంది. కాబట్టి ఈ సభికులు అనేటువంటి పదములో కలిగినటువంటి అర్ధ విపరిణామము ఏమవుతుంది అని అంటే అర్ధ సౌమ్యత లేదా అర్ధ గౌరవము లేదా అర్ధోత్కర్ష అవుతుంది. తర్వాత మర్యాద అని అంటే పూర్వకాలములో ఒక హద్దు. నువ్వు మర్యాద దాటుతున్నావు అని అంటారు చూసినా, అంటే లిమిట్ దాటుతున్నావు అనేటువంటిది. కానీ ఇప్పుడు మర్యాద అని అంటే ఒక గౌరవార్థంలో వాడుతున్నారు. మీరు అత్తగారింటికి అంటే మా అత్తయ్య గారింటికి వెళ్ళారు కదా, అక్కడ మర్యాదగా చూసుకున్నారా? మర్యాద రామన్నా అని అంటారు. మీరు మామయ్య గారింటికి వెళ్ళారు కదా, అక్కడ మర్యాదగా చూసుకున్నారా అంటే మీరు గౌరవింపబడ్డారా అనేటువంటి అర్థం. పూర్వకాలంలో ఒక మర్యాద అనేటువంటి ఒక నిందార్థంలో వాడేటువంటి వాళ్ళు మరి అదే పదాన్ని నేడు గౌరవార్థంలో వాడుతున్నారు. కాబట్టి ఈ మర్యాద అనేటువంటి పదంలో కలిగినటువంటి అర్ధ విపరిణామం ఏంటి అని అంటే అర్ధ సౌమ్యత, సౌమ్యంగా, అర్ధ గౌరవం, అర్ధోత్కర్ష. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదృష్టము అంటే ఎన్నడూ చూడబడింది. అన్యాయము అంటే న్యాయము కానిది, అసత్యము అంటే సత్యము కానిది. అంటే దృష్టము అంటే చూసేది, అదృష్టము అంటే చూడబడనిది, ఎరగనిది అనేటువంటి అర్థంలో వాడేటువంటి వాళ్ళు పూర్వకాలంలో ఒక నిందార్థంలో వాడేటువంటి వాళ్ళు. కానీ నేడు అదృష్టం అని అంటే భాగ్యము, మేలు అనేటువంటి అర్థంలో వాడుతున్నారు. వాడు అదృష్ట జాతకుడు.
అని అంటారు. వాడు అదృష్టజాంతకుడు, వానికి అదృష్టం కలిసి వచ్చిందిరా, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. అదృష్టం కలిసి వస్తే డబ్బులు బాగా సంపాదించాడు, బాగా శ్రమపడితే శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ నీకు ఎప్పుడైనా ఆయుధంగా ఉండాలి, ఉంటే అప్పుడు విజయం అనేటువంటిది నీకు బానిస అవుతుంది. కానీ మనం విజయానికి కారకులము మనమే కానీ ఎవరు కాదండి. అందుకనే విజయం పొందనట్లయితే ఎవరిని నిందించకూడదు. విజయము సాధించడంలో పొరపాట్లు జరిగాయి కాబట్టి నీకు విజయము దరిచేరలేదు, కానీ నీకు విజయం రానందుకు వేరే వాళ్ళని ఎవరిని నిందించకూడదు. ఓకే, ఇక్కడ మరి అదృష్టము అంటే ఎరుగనిది, అంటే చూడబడనిది అనేటువంటి అర్థంలో నేడు భాగ్యము మేలు అనేటువంటి అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారు. అంటే ఒక గౌరవార్థంలో వాడుతున్నారు, వాడు అదృష్ట జాతకుడు. నెక్స్ట్ ముహూర్తము అని అంటే పూర్వకాలములో అల్పకాలము, క్షణిక కాలము, తక్కువ కాలము, అమరములో 12 క్షణాల కాలాన్ని పూర్వకాలంలో ముహూర్తం అనేవాళ్ళు. ఇక చావుకు దగ్గర అవుతున్నాడు అనేటువంటి సందర్భంలో ఏ పదాన్ని వాడేవాడు తెలుసా? ముహూర్తం దగ్గర పడ్డది, వీడు బకెట్ దంతాడు అనేటువంటి వాళ్ళు. అంటే ఇక చావుకు దగ్గర పడుతున్నాడు అనేటువంటి సందర్భంలో ఈ ముహూర్తం అనేటువంటి పదాన్ని వాడేటువంటి వాళ్ళు అల్పకాలము, తక్కువ కాలం ఉన్నది, క్షణిక కాలము, క్షణాల కాలం ఉన్నది, స్వల్పకాలము, తక్కువ కాలం ఉన్నది, అమరములో 12 క్షణాల కాలాన్ని ఏమనేవాళ్ళు అనంటే ముహూర్తం అనేటువంటి వాళ్ళు. కానీ ఈ ముహూర్తం అనేటువంటి పదము నేడు శుభకార్యాలకు వాడుతున్నారు. వివాహ పత్రికను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నారు అని అంటారు. అరే, ముహూర్తం అనేటువంటి పదము పూర్వకాలంలో చెడు కార్యాలకు, చెడు అర్థంలో, నిందార్థంలో వాడబడినటువంటి పదము నేడు శుభకార్యాలకు వాడుతున్నారు అని అంటే ఈ ముహూర్తం అనేటువంటి పదము గౌరవార్థంలో వాడుతున్నారా లేదా గమనించండి. అంటే ఇప్పుడు ఈ ముహూర్తం అనేటువంటి పదము గౌరవార్థంలో వాడుతున్నారు. సో ముహూర్తం, స్వస్తి స్త్రీ అని చదువుతారుగా, మంత్రాలు చదువుకుంటా మంచిగా పలానా టైంకు ముహూర్తమున, శుభముహూర్తమున, 10 గంటల 45 నిమిషముల శుభముహూర్తమున అంటే ఇక్కడ ఇప్పుడు పలానా పుత్రుడు నర్సయ్య గారి పుత్రుడైనటువంటి అని ఇట్లా చదువుతుంటారు మంత్రాలు. అంటే ఈ ముహూర్తం అనేటువంటిది ఒక గౌరవార్థంలో వాడబడుతుంది. నెక్స్ట్ వైతాళికుడు అని అంటే పూర్వకాలంలో రాజులను మేలుకొల్పేటువంటి వాళ్ళను వైతాళికుడు అనేటువంటి వాళ్ళు. ఎవరైతే మేలుకొల్పుతారో రాజులను, ఒక వాయిద్యం ఉండేటువంటిది, ఇట్లా ఉంటుంది. ఈ వాయిద్యాన్ని ఊది ఇట్లా అని ఊదేసేసరికి అందరు రాజులు, అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మేల్కొనేవారు. ఈ వైతాళికులను కొంచెము తక్కువగా చూసేటువంటి వాళ్ళు, ఒక నిందార్థంలో ఈ పదాన్ని వాడేటువంటి వాళ్ళు. కానీ నేడు వైతాళికులు అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు మేలుకొల్పేటువంటి వాళ్ళు, అంటే జ్ఞానం వైపు పయనించాలని సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళను వైతాళికులు అంటారు. కందుకూరి వీరేశలింగం పంతులు వైతాళికులు, మాడపాటి హనుమంతరావు గారు వైతాళికులు, సురవం ప్రతాప్ రెడ్డి గారు వైతాళికులు, వట్టికోట ఆళ్వారు స్వామి వైతాళికులు. వీళ్ళంతా వైతాళికులు మనము చెప్పుకోవచ్చు. అంటే అజ్ఞానములో ఎవరైతే మగ్గుతున్నారో, ఈ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు ప్రయాణించడానికి తగినటువంటి సూచనలు ఇచ్చి మేలుకొల్పేటువంటి వాళ్ళను ఏమనే వాళ్ళనంటే ఏమంటున్నారంటే ప్రజెంటు వైతాళికులు.
ఇప్పుడు వైతాళికులు అనేటువంటి పదం ఒక గౌరవార్థంలో చూడబడుతుంది. ఓకే, గౌరవార్థంలో చూడబడుతుంది కాబట్టి ఇది అర్ధ సౌమ్యత లేదా అర్ధ గౌరవం లేదా అర్ధోత్కర్ష అని అంటారు. నేడు అంతస్తు. అంతస్తు అంటే పూర్వకాలంలో దాచబడిన మరుగే చోటు, రహస్యం అనేటువంటి పదాలలో వాడేటువంటి వాళ్ళు. మరుగు చోటు, రహస్యం అనేటువంటి పదాలలో వాడేటువంటి వాళ్ళు. దాచబడినటువంటి ప్రదేశాన్ని అంతస్తు. కేరళలోని పద్మనాభస్వామి దేవాలయంలో 2 అంతస్తులు ఆభరణాలు ఉన్నాయని అనేటువంటి వాళ్ళు. నేడు అంతస్తు అంటే ఒక స్టేటస్కు సింబల్గా వాడుతున్నారు అంతస్తు అనేటువంటి ఒక పదము. వాళ్ళు మన అంతస్తుకు తగిన వాళ్ళేనా? మన అంతస్తుకు సూట్ అవుతారా వాళ్ళు? మన అంతస్తుకు తగిన వాళ్ళేనా? మన అమ్మాయిని వాళ్ళకు ఇవ్వచ్చా అని ఈ అంతస్తు, స్టేటస్ అనేటువంటి సింబల్కు సమానార్థకంగా వాడుతున్నారని అంటే ఒక గౌరవార్థంలో వాడుతున్నారు అంతస్తు అనేటువంటి పదము. పూర్వకాలంలో ఒక నిందార్థంలో వాడేటువంటి వాళ్ళు అంతస్తు. కాబట్టి ఈ అంతస్తు అనేటువంటి పదంలో కలిగినటువంటి పరిణామము ఏమవుతుందంటే అర్ధ సౌమ్యత, అర్ధ గౌరవము, అర్ధోత్కర్ష. ఓకే, సభికులు, మర్యాద, అదృష్టం, ముహూర్తం, వైతాళికుడు, అంతస్తు. ఓకేనా, రైట్ అండి. ఇది అర్ధ సౌమ్యత లేదా అర్ధ గౌరవం లేదా అర్ధోత్కర్షకు ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు.